రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామెంట్ చేశారో ట్యూబ్లు అనుకుంటూ అసలు జర్నలిస్ట్ కల్లా కొస జర్నలిస్టులు అనుకుంటూ మాట్లాడుతూ మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులను అంటే 2-3-4 ఛానళ్లను దృష్టిలో పెట్టుకున్నాడా లేదు తెలియదు కానీ మొత్తానికైతే యూట్యూబ్లో ఉన్నటువంటి అన్ని ఛానళ్లను ఒకే ఘాటున కట్టేసి మాట్లాడినట్టుగా మాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఒకసారి పునరాలోచించుకోవాలి. దీనిపైన మీ వివరణ ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ప్రింట్ మీడియా కానీ శాటిలైట్ మీడియా కానీ అధికార పార్టీకి లొంగి పనిచేసినటువంటి సమయంలో ప్రజల గొంతుకగా ప్రజల కోసం సమాజం కోసం పనిచేసినటువంటి ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2023 జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో కేసీఆర్ లాంటి ఒక నియంత పోకున్నటువంటి ఒక నియంత్రణ గద్దెదించి సరే మంచో చెడో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అంటే ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల ముందు నిలబెట్టింది ఈ ఛానల్లే. సో ఈ ఛానళ్ళు మొత్తానికైతే కేసీఆర్ను గద్దించడానికి మాత్రం పనిచేస్తాయి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించింది. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో 9 నెలలు దాటుతూ ఉంది. గత 10 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి మీడియా చెప్పుకున్నటువంటి శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియాకు కనీసం ఆ జర్నలిస్టులకు కనీసమైనటువంటి గౌరవం విలువ లేదు. ఆ సమయంలో ఆ మేనేజ్మెంట్ ఏది చెప్తుందో అదే వార్తలను ఆ కింద ఉన్నటువంటి జర్నలిస్టు కూడా ప్రసారం చేసేది రాసేది చేసేవి అనే విషయం అందరూ కూడా తెలుసు. ఆ క్రమంలో మనందరం కూడా ప్రజల గొంతుగా పనిచేసినాం. ఈ కోణంలో నా యొక్క స్వీయ అనుభవం ఏంటంటే నాకు సొంత ఊరు ఏదైతుందో భూపాలపల్లి. ఆ భూపాలపల్లిలో అప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గండ్ర వెంకటరామరెడ్డి జర్నలిస్టులకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి భూములను మళ్ళీ వెనక్కి తీసుకొని వేరే కాడిస్తామని చెప్పేసి ఏదో కుట్ర చేస్తామని చెప్పేసి తెలిసినప్పుడు ఆనాడు ఆ జర్నలిస్టులు నన్ను కన్సల్ట్ కావడం జరిగింది. అన్న మరి మీరే జర్నలిస్టులు కదా, మీకే పత్రికలు ఉన్నాయి కదా, మీకే ఛానల్ ఉన్నాయి కదా, మరి మీరు చేయొచ్చు కదా, మీరు మీ మేనేజ్మెంట్ అడగచ్చు కదా అంటే మా మేనేజ్మెంట్ మాకు సహకరించదు, దయచేసి మీలాంటి వాళ్ళు మాట్లాడాలంటే మేము ఆ రోజు మాట్లాడినాక వెంటనే ఇమ్మీడియట్గా మా యొక్క వార్తలు కాన్స్టిట్యూన్సీలో కొంత ప్రభావితం చేస్తుంది తెలుసుకున్న వెంటనే గండ్ర వెంకటరెడ్డి వెనక్కి తగ్గి ఆ భూములను ఆ జర్నలిస్టులకే కేటాయించడం జరిగింది. అంటే ఏ జర్నలిస్టులకైనా ప్రింట్ మీడియా అయినా శాటిలైట్ మీడియా అయినా ఆ జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ముందుండి కొట్లాడేది యూట్యూబ్ మీడియా అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ సమాజం అంతా కూడా గ్రహించాలి. ఎందుకంటే మీరు సరే ప్రభుత్వం తరపున ప్రభుత్వం గుర్తించింది ప్రింట్ మీడియా కావచ్చు లేకపోతే శాటిలైట్ మీడియా కావచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వాలకు కానీ లేకపోతే ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నిక్కచ్చిగా పనిచేసేదే ఇక్కడ ఆన్లైన్ మరియు యూట్యూబ్ జర్నలిజం అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మైపాల్ యాదవ్ గారికి కానీ లేకపోతే శ్రావ్యకి కానీ లెజన్ టీవీ కానీ ఇంకా వేరే ఛానల్స్ ఎవరైతున్నారో ఇతర ఛానల్స్ ఎవరైతున్నారో వాహిని టీవీ కానీ ఎవరికి కూడా వీళ్ళెవరు కూడా ఆధిపత్య వర్గాలు కావు, పెట్టుబడిదారు వర్గాలు అసలే కావు. ఎవరు కూడా కనీసం 1-2 లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టినట్టు సందర్భాలు లేవు. ఒక శాటిలైట్ మీడియా కానీ ఒక ప్రింట్ మీడియా కానీ పెట్టాలంటే దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు కావాలి. కానీ అలాంటి యూట్యూబ్ కానీ ఆన్లైన్ జర్నలిజం పెట్టాలంటే పెద్ద పెట్టుబడి అవసరం లేదు. సో ఇదంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఛానళ్ళు ఇవంతా కూడా ఏం చేస్తాయంటే పేదలకు సంబంధించిన అంశాలు మాత్రమే ఖచ్చితంగా తీసుకుపోతాయి. ప్రధానమైనటువంటి మీడియా ఏం చేస్తుంటే తాము ఈ వార్త ప్రసారం చేయడం వల్ల ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి కోణంలో మాత్రమే ఆలోచిస్తుంది, ఎలాంటి బెనిఫిట్ తమకు జరుగుతుంది అనేటువంటి కోణంలో మాత్రమే ఆయా ఛానల్ ఆలోచిస్తాయి. కానీ యూట్యూబ్ ఛానల్ అనేవి ప్రజల కోసం సమాజం కోసం పనిచేసేవి తప్ప దీని ద్వారా మాకేదో వస్తుంది అని కాదు. సమాజం మీద ప్రేమ ప్రజల మీద ప్రేమ ఉన్నప్పుడే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేవి పనిచేస్తూ ఉన్నాయటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు చాలామంది ఏవైతే ప్రధానమైనటువంటి మీడియాలో పనిచేసినటువంటి చాలామంది జర్నలిస్టులు 100ల కొద్ది జర్నలిస్టులు ఈరోజు యూట్యూబ్కు కన్వర్ట్ కావడం జరిగింది. చాలా ఛానల్ ఉన్నాయి. సో ఇదంతా కూడా యూట్యూబ్ జర్నలిజం కానీ ఆన్లైన్ జర్నలిజం అనేది అనంతం. ఏ పాలకుడైనా కానీ ఏ చిన్న తప్పు చేసినా కానీ నిక్కచ్చి కొట్లాడే ఈ జర్నలిజం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే కొంతమంది వల్ల ఇబ్బంది పడుతుండొచ్చు కాక, కానీ కొంతమంది వల్ల చేస్తున్నటువంటి ప్రచారం వల్ల మీరు ఇబ్బంది పడితే వాళ్ళని డైరెక్ట్గా అనాలి తప్ప అంత సమూహాన్ని మొత్తం కూడా యూట్యూబ్ను ఆన్లైన్ మొత్తం కూడా అనడం కూడా సరికాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ఫైనల్గా ఒక 2-3 విషయాలు చెప్పేసి మీకు నేను క్లోజ్ చేస్తా. అసలు జర్నలిస్టులు అంటే ఎవరు అనేటువంటి నిర్వచనం ప్రతి దగ్గర కూడా వస్తూ ఉంది. సో
ఇప్పుడు అన్న కాపరన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందరూ కూడా జర్నలిస్ట్ అనేది వారు సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రజలకు చేరవేసే విధంగా పనిచేసేవాడే జర్నలిస్ట్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు మొన్న కామెంట్స్ సరే ఏ విధంగా చేసినా తెలియదు, కానీ మొత్తానికైతే ఇక్కడ ఒక చర్చ అయితే ప్రారంభమైంది. నేను అనుకుంటున్నాను కదా, ఆయన కామెంట్ చేయడం వల్ల ఇక్కడ ఒక సమూహం మొత్తానికైతే గ్యాదర్ అయింది. గ్యాదర్ అయ్యి ఒక చర్చ అయితే చేస్తుంది. అంతకుముందు గత 10 సంవత్సరాలు ఒక చర్చ జరగలేదు, గత 9 నెలలుగా ఒక చర్చ జరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేయడం ద్వారా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది మంచిగా అనుకోవాలి. సరే, ఆయన అనడం వెనకాల ఆయన ఉద్దేశం ఉండొచ్చు కాక, కానీ దీని అంతటి కూడా మన సమాజాన్ని, ఏదైతే జర్నలిస్టు ఆన్లైన్ జర్నలిస్ట్ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉంది అనేది మనందరం కూడా గ్రహించాలి. సో ఈ యొక్క డిబేట్ ఇంకా మున్ముందు కూడా కొనసాగాలి. ఒక సమూహం యూనిటీగా అయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఏవైతే ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మీడియా అకాడమీ చైర్మన్ గారు, అదేవిధంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో, లేదంటే ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో, దయచేసి మీరు జర్నలిస్ట్ అనే దానికి నిర్వచనం చెప్పండి. కేవలం ప్రింట్ మీడియానా, శాటిలైట్ మీడియా వాళ్ళ జర్నలిస్టా అనేది కూడా ఒకసారి చెప్పాలి. చెప్తే మరి మేమేదో మరి మమ్మల్ని బ్యాన్ చేసే ప్రయత్నం చేయండి. మరి తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ మీడియా కానీ ఆన్లైన్ మీడియా బ్యాన్ చేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్పేసేయండి. ఎందుకు చెప్తలేరు? ఆ ధైర్యం ఎందుకు చెప్పలేదు ఈ పాలకులు? గత 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటగా మీడియాని టార్గెట్ చేసిండు. ఆ తర్వాత మీడియాలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని ఎంతో మందిని కూడా జైల్లో వేసిండు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు కానీ, రఘు కానీ, మహిపాల్ కానీ, శ్రావ్య కానీ అనేక మంది కేసులు పెట్టడం, అనేక మంది మమ్మల్ని జైలు తీసుకొని చిత్రహింసలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అంటే పాలకుడు మారినా కానీ పాలకుని యొక్క చర్య యొక్క విధానం, వారి యొక్క మనస్తత్వం ఏదైతుందో అలాగే ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అన్నాడు, రేపో మాపో జైల్లో తీసుకుపోయి కొట్టే సందర్భాలు రావచ్చు. సో అలాంటి వాటిని మనం ముందే గ్రహించాలి. మనందరం కూడా యూనిటీగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ యొక్క ఆన్లైన్, అదేవిధంగా యూట్యూబ్ మీడియా అయితే ఉన్నాయో, డిజిటల్ మీడియా అవుతుందో దీని యొక్క నిర్వచనం ఏంటో ప్రభుత్వం చెప్పాలి. మేము అనుకుంటున్నాం కదా, మా నిర్వచనం ఏంటంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛను మేము వివిధ రకాల రూపాల్లో తెలియజేస్తా ఉన్నాం అని చెప్పేసి భావనలో మేము అయితే ఉన్నాం. సో మీరు గుర్తించినా గుర్తించకపోయినా మేమేం ప్రభుత్వం గుర్తించాలి, పాలకులు గుర్తించాలి అటువంటి దాంట్లో మేమైతే లేము. ఖచ్చితంగా ప్రజల కోసం కొట్లాడే దాంట్లో ఉన్నాం. కాబట్టి మీరు నిజంగా అనుకుంటే యూట్యూబ్ జర్నలిస్ట్ కాదు అనుకుంటే డైరెక్ట్ చెప్పేయండి. మా తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ జర్నలిజం మొత్తం కూడా బ్యాన్ చేస్తున్నాం, ఆన్లైన్ జర్నలిజం మొత్తం కూడా బ్యాన్ చేస్తున్నామని చెప్పేసేటువంటి దమ్ము ధైర్యం ఉందని చెప్పేసి ఈ పాలకులను అయితే అడుగుతా ఉన్నాను. సో ఆ దిశగా చెప్పకుండా మీరు ఏదో ఇండైరెక్ట్ కామెంట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఏ విధంగా నియంత పోకున్నటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా గద్దెదించడం జరిగిందో అదే విధమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా వస్తున్నటువంటి విషయాన్ని కూడా పాలకులు గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ.